మహాభారతంలో జయద్రథుడు సింధు దేశపు రాజు. ఇతడు కౌరవుల ఏకైక చెల్లెలైన దుశ్శలకు భర్త. సింధు దేశపు రాజైనందువల్ల సైంధవుడు అని పిలువబడతాడు. పాండవులు కామ్యకవనంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ వేటకు వెళ్ళినప్పుడు ఒకసారి జయద్రథుడు ద్రౌపదిని అపహరించుకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. పాండవులచే ఘోర పరాభవాన్ని పొంది చివరికి వాళ్లు పెట్టిన ప్రాణభిక్షతో అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ అవమానాన్ని భరించలేక శివుడి గురించి ఘోర తపస్సు చేసి పాండవులను ఒక్కరోజు ఎదుర్కొనే వరాన్ని పొందుతాడు. అటుపై కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉన్నప్పుడు అర్జునుడు వేరొక చోటికి యుద్ధానికి వెళ్ళినప్పుడు మిగిలిన పాండవులను అభిమన్యుణ్ణి రక్షించడానికి లోపలికి వెళ్లకుండా ఆపుతాడు. అలా అభిమన్యుడి చావుకి ముఖ్య కారకుడు అవుతాడు. విషయం తెలుసుకున్న అర్జునుడు మరుసటి రోజు యుద్ధంలో సూర్యాస్తమయం లోపల అతన్ని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. అటుపై కృష్ణుడి సహాయంతో అర్జునుడు సైంధవుణ్ణి చంపుతాడు.